మన జీవితంలో చెప్పండి. అసలు వాగ్దానము ఇంకేమైనా ఉన్నాయా? నెరవేరేవి ఉన్నాయా? ఉన్నాయి. అవి మీకు తెలియదు. దేవుడు ఒక వాగ్దానం చేసింది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక చాలా ఉన్నాయి. అందుకనే నెరవేరిపోయిన వాగ్దానాలు కాదు మనకు ఇప్పుడు కావాల్సింది. ఏవైతే ఇప్పుడు దేవుడు నమ్మదగిన వాడు ఏదైతే చేస్తున్నాడో అవి నెరవేరుస్తాడట ఆయన. ఇప్పుడు ఈ వాగ్దానాలు మీకు కంపల్సరీ అవసరమైనవి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. ఇప్పుడు మనకి ఏ వాగ్దానం ఉంది ముందట భవిష్యత్తులో అంటే చెప్పండి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమో అని భయము కలిగి ఉందము. ఈ సంవత్సరము దేవుడు ప్రతి సంవత్సరం, అంటే ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం మీకు ఒక వాగ్దానం ఉన్నది. ఏ వాగ్దానం అది? ఫస్ట్ ఈ వాగ్దానం మీకు గుర్తుండాలి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదమని వాగ్దానము ఉన్నదట. ఏంటి విశ్రాంతి చెప్పండి? విశ్రాంతి ఎప్పుడు మనిషికి? మనిషి బతుకున్నప్పుడు విశ్రాంతి, చచ్చిపోయిన తర్వాత కదా. చచ్చిపోయిన తర్వాతనే విశ్రాంతి మనిషికి, బతుకున్నప్పుడు విశ్రాంతి కాదు. ఇది వాగ్దానము నెరవేరుతుందా? ప్రమాణం చేసిండు దేవుడు. ఏమని ప్రమాణం చేసిండు ఇక్కడ? వాగ్దానం. ప్రమాణం అంటే వాగ్దానం. విశ్రాంతి అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? విశ్రాంతిలో ఉన్నాడు. విశ్రాంతి అంటే ఇక్కడ ఇంకా బాధలు కష్టాలు లేవు. అక్కడ ఎక్కడున్నాయి బాధలు కష్టాలు? భూమి మీదనే ఉన్నాయి అవన్నీ. అయితే మీకు ఒక దేవుడు ఒక ప్రమాణం చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఇప్పుడు ఇంకా నెరవేరలేదు. ఇప్పుడు అబ్రహాం గారికి ఏం చేసిన వాగ్దానం? భూమి యొక్క సమస్త జనులు ఆశీర్వదింపబడతారన్నాడు. అబ్రహాం గారు నమ్మిండు దాన్ని. అది నెరవేరడానికి ఎంత సమయం పట్టింది? చాలా రోజులు పెట్టింది టైం. అబ్రహాం గారికి ఈరోజు చెప్పంగానే రేపు నెరవేరింది అది. అసలు ఆయన ముందర అసలు ఏమీ లేదు, నిరీక్షణకు ఆధారము అసలు లేదు. ఆయనకు ఏది నిరీక్షణకు ఆధారం లేదు. యేసుక్రీస్తే లేడు అప్పుడు. వాక్యం కూడా, బైబిల్ కూడా, గ్రంథాలు లేవు అప్పుడు, గ్రంథమే లేదు అప్పుడు. కానీ ఏం చేస్తుంది అబ్రహాము? విశ్వాసం ద్వారా నమ్ముతున్నాడు. ఏం చెప్తున్నాడు? విశ్వాసం ఏమన్నాడు? విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అంటే అదృశ్యమని, అంటే కనబడిని ఉన్నవనుటకు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమని? విశ్రాంతిలో ప్రవేశించుద్దామని వాగ్దానం నిలిచి ఉన్నది అది. ఇంకా ఈ విశ్రాంతిలోకి వెళ్ళాలని మనము ఏం చేయాలంట? మనం ప్రయాసపడాలి. ఎవడైనాను ఒకవేళ ఆ వాగ్దానం, అంటే ఈ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమని భయము కలిగి ఉండాలట. ఏం కలిగి? దేవుడి యొక్క విశ్రాంతిలోకి, అంటే దేవుడి దగ్గరికి మనము, దేవుడి రాజ్యం, విశ్రాంతి అంటే దేవుని రాజ్యం. ఈ దేవుని రాజ్యంలోకి మనం వెళ్ళమేమో, తప్పిపోతున్నామేమో అని జాగ్రత్తగా ఏం చేయాలంటే భయం కలిగి, ప్రతి సంవత్సరం కూడా మనిషికి భయం లేదు. మనిషికి ఏమవుతుందంటే స్వేచ్ఛ అవుతుంది. కానీ ఇక్కడ ఏమంటుండు? భయము కలిగి అంటుండు. ఏంటికి? నువ్వు ఎక్కడికి వెళ్ళాలి చనిపోయిన తర్వాత? నువ్వు చనిపోయిన తర్వాత నీ విశ్వాసం ఏంటి చెప్పండి? విశ్రాంతి. ఆ విశ్రాంతిలోకి వెళ్తాం. విశ్రాంతి అంటే ఏంటి? దేవుని, అంటే విశ్రాంతి కంటే ఇదంతా ఒక అన్ని పర్యాయ పదాలుగా మనం అనుకోవచ్చు. ఇక్కడ విశ్రాంతి అంటే దేవుని రాజ్యం అనుకోవచ్చు, పరలోక రాజ్యం అనుకోవచ్చు, పరలోకం అనుకోవచ్చు. దేవుడి దగ్గరికి వెళ్ళడం అనేది ఇదంతా కూడా ఏంటి? విశ్రాంతి. ఇదంతా ఇది ఒకవేళ నేను చచ్చిపోయిన తర్వాత మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతానో లేదో అని ఏం చేయాలంటే భయం కలిగి, ప్రతి సంవత్సరం కూడా ఏం కలిగి మనకు భయము. కానీ ఈ భయం లేదు. వాగ్దానాలు నెరవేరిపోయిన వాగ్దానాలు మాత్రము, అవి అన్నీ నెరవేరిపోయినాయి. ఆ వాగ్దానం మనం మళ్ళీ పట్టుకొని ఆ రోజు మాత్రమే దాన్ని చూసి ఆనందపడుతున్నాం. ఎవరు చెప్పారు నీకు ఆ వాగ్దానం పట్టుకొని ఆనందించమని? ఎవరు అది చెప్పకున్నా అది చేస్తున్నారు. అది ఇప్పుడు ఏం వాగ్దానం నిలిచినది మనకు చెప్పండి?
ఆయన యొక్క విశ్రాంతిలో, ఏ వాగ్దానం ఇది రాసుకోండి, ఆయన యొక్క విశ్రాంతి. వాగ్దానం ఏంటి అంటే ఎప్పుడైనా మనం మళ్ళీ ఇది అడిగినప్పుడు మీకు గుర్తుండాలి. ఆయన యొక్క వాగ్దానం ఏంటిది? ఆయన యొక్క విశ్రాంతి. అంటే విశ్రాంతి అంటే నెమ్మది పొందే స్థలము. ఇది ఇంకా నెరవేరలేని వాగ్దానం. నెరవేరుతుందా లేదా చెప్పండి. వాగ్దానం చేసిన వాడు ఎవరు? నెరవేరుతుందా లేదా? కానీ మనం ఎలా ఉండాలి? మనం అందరం దాని గురించి ఎలా మనం ఉండాలంటున్నాడు? భయము కలిగి, భయముతో భక్తిని మనం కొనసాగించాలంటున్నాడు. అందుకనే ఆ వాగ్దానం కొరకు మనము ఇంకా కనిపెడుతూ ముందుకు వెళ్ళాలి.